నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. నేటి దేవుని మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అడుగు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈ వాక్యము దేవుని అపరిమిత శక్తి, అనుగ్రహం మరియు విశ్వాసులలో పనిచేసే పరిశుద్ధాత్మ కార్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది కేవలం ఆశీర్వాదాల గురించి మాత్రమే కాకుండా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన తన ప్రజలలో పనిచేసే శక్తిని గురించి చెప్తూ ఉంది. 3వ అధ్యాయంలో అన్యజనులు కూడా క్రీస్తులో రక్షణ వారసులని వివరిస్తూ ఉన్నాడు. తరువాత సంఘం ఆత్మీయంగా బలపడాలని, క్రీస్తు ప్రేమను అనుభవించాలని మోకాళ్లపై ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ముగింపులో దేవుని మహిమను ప్రకటిస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నటువంటి వచనం ఇది. అంటే ఈ వాక్యం దేవుడు మన కోరికలన్నీ నెరవేర్చుతాడనే హామీ మాత్రమే కాదు, ఆయన తన మహిమ కోసం తన ప్రజలలో అద్భుతంగా పనిచేస్తాడని తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నన్ను పిలువము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అనగా దేవుడు మన ప్రార్థనలకు స్పందించే దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. పాపులమైన మన కోసం తన ఏకైక కుమారునినే ఇచ్చిన దేవుడు మనకు అవసరమైనదంతా అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మనం నమ్ముకున్న మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకున్న ప్రతి అవసరమును తీర్చేవాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అన్న మాటను జ్ఞాపకం ఉంచుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసంతో దేవునిని ఆశ్రయించిన వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. మన ఊహలకు, ప్రణాళికలకు, సామర్థ్యాలకు మించిన కార్యాలను దేవుడు చేయగలడు. దేవుని యొక్క శక్తి మనలో పాపాన్ని జయించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, సేవ చేయడానికి, సాక్షులుగా నిలవడానికి మనలోని పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేయుటకు ఆయనకు లోబడి ఉండుట తప్పనిసరి. ఆమేన్.